ఆల్రెడీ కూటమి అడ్వాంటేజ్లో ఉంది. సో ఇది 1% అయినా 2% అయినా 3% అయినా ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ షర్మిలా గారి వల్ల కూటమికి వచ్చింది. ఇప్పుడు మీ యొక్క సర్వే పరంగా వాట్ ఈస్ ద పర్సంటేజ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ టువర్డ్స్ ద ఈ పథకాలు వాటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ గురించి ఉంది స్లైడ్ ఉంది సార్, అది వచ్చినప్పుడు మీకు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చేస్తాను సార్. మీ అబ్జర్వేషన్లో, మీ సర్వేలో ముఖ్యంగా రాజధాని ఇంపాక్ట్ అనేది ఎట్లా పనిచేసిందంటారు? ఖచ్చితంగా సార్, మిగతా నియోజకవర్గాల్లో మిగతా జిల్లాల్లో ఇందాక చెప్పినటువంటి అన్ని ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ ఉంది. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మీకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను. వాటికి వస్తే మటుకు ఇంకా బలంగా ఒకటి ఎక్స్ట్రా లేయర్ యాడ్ అయింది. అదేంటండి రాజధాని మరి శ్రీకాకుళంకి అవసరం లేదా, లేకపోతే అటు చిత్తూరులకు అవసరం లేదా, అట్లా కదండి. మోర్ క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. దట్ డజన్ మీన్ దట్ లాస్ట్ టైం నిజంగా ఎక్కువ మంది అమరావతి కోరుకుంటే మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోరు కదా. అంటే ఒక క్యాపిటల్ ఇష్యూ మీదే ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంటే కాదు, మిగతా ఇష్యూస్ కూడా యాడ్ అవుతున్నాయి. కానీ ఈ ఇష్యూ అదర్ యాడ్ ఆన్ అయ్యింది. అట్ ది సేమ్ టైం 5 సంవత్సరాల్లో ఏదో అన్నం లేకుండా పోయింది, బిర్యానీ లేకుండా పోయింది, రెండు అది లేదు ఇది లేదన్నట్టు సంహౌ డెవలప్ అయి ఉంటే వేరే విధంగా ఉండేది. అసలు పూర్తిగా ఆగిపోయిందన్న భావన వాళ్ళకి కలిగింది. అట్ ది సేమ్ టైం కూటమి కూడా దాన్ని బలంగా తీసుకెళ్ళగలిగింది ముందుకి. అదే మీకు వైజాగ్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఫెయిల్డ్ టు కనెక్ట్ టు ద పీపుల్. మీకు వైజాగ్లోనే కావాలని వైజాగ్ ప్రజల చేత కనెక్ట్ చేయడంలో సంహౌ వైఎస్ఆర్సీపీ ఫెయిల్డ్ అక్కడ. సో దాని ఎఫెక్ట్ కంపల్సరీ మీకు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో దాని ఎఫెక్ట్ ఎక్కువ కనపడింది. ఇప్పుడు మనం చెప్పబోయే రిజల్ట్స్లో కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా కనపడతారు రిజల్ట్ ఎందుకు కృష్ణా జిల్లాలో అంత దారుణమైన పొజిషన్ ఎందుకు వచ్చిందని. సార్, ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా నమోదైంది ఈసారి. సో ఈ ఓటింగ్ మొత్తం ఏ పార్టీకి మళ్ళీ ఉంటుందన్నారు? అంటే ఆబ్వియస్లీ పోస్టల్ బ్యాంక్ మీకు ఓట్ బ్యాంకింగ్ అంతా ఓవరాల్గా మీకు ఎంప్లాయీస్దే ఉంటుంది కాబట్టి మోర్ దాన్ 80%, అంటే సేఫ్ జోన్లో చెప్తున్నాను మాటని, ఇంకా ముందుకెళ్ళి ఉండొచ్చు బట్ కరెక్ట్ కాకుండా ఉండకూడదని ఆ మాటలు చెప్తాను. సో మోర్ దాన్ 80% ఓట్ బ్యాంకింగ్ రేపు పొద్దున మీరు ఇది టెస్ట్ చేసుకోవచ్చు సార్. నేను చెప్పిన మాటని ఫస్ట్ లెక్కేసేది మీకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే తీస్తారు కాబట్టి ఇనిషియల్గా ట్రెండ్స్లోనే అంత 90% వేవ్ కనపడుతుంది మీకు. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్ సార్. యాక్చువల్గా మనకు 2,60,000 ప్లస్ వాలంటీర్స్ ఉన్నారు కదా సార్. సో వాళ్ళందరికీ పర్మనెంట్ జాబ్స్ ఇస్తామని వైఎస్ఆర్సీపీ హామీ ఇచ్చింది. వాళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు అయిపోయచ్చు కదా, దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది చెప్తారు? వాలంటీర్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేంత అమాయక ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో కాదు సార్. మిగతా రాష్ట్రాల గురించి మనకు కమెంట్ చేయకూడదు. కానీ ఆబ్వియస్గా మీ దగ్గర మీరు 20 సంవత్సరాలతో పాటు మీ ఫ్రెండ్ ఉన్నా కానీ అతను వేరే పార్టీ ఉంటే నాతో ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, నేను చెప్పినోడు కోటి అంటే ఓటు వేయడు. 20 సంవత్సరాలు మీ దగ్గర పనిచేస్తున్నప్పటికి కూడా మీరు పనిచేసిన వాడికి మీరు మొత్తం కుటుంబం అతను మీరు ఇచ్చే డబ్బుల మీద నడుపుతున్నా కానీ మీరు చెప్పినకు ఓటేరు. అటువంటిది గవర్నమెంట్ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నంటే వెంటనే తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా, ఇతను చెప్పినోడు కోటేద్దాం అనుకో, అతను నిజంగా వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటే వైఎస్ఆర్సీపీకి వేస్తాడు, అది వేరే విషయం. బట్ జనసేనకు ఓటు వేద్దాం అనుకున్న చోట లేదా టీడీపీకి ఓటు వేద్దాం అనుకున్న చోట ఒకసారి ఒక వాలంటీర్ వచ్చి అమ్మ మీరు జనసేనకు కాదు వైఎస్ఆర్సీపీకి ఓటు ఏంటంటే ఆ ప్రభావం ఉండదు సార్. ఓటు వేయాలనుకున్న వాళ్ళకే ఓటు వేస్తారనేది. సార్, ఈ ల్యాండ్ టైటిల్ వచ్చింది కదండి, దానివల్ల ఎంత పర్సెంటేజ్ పెరుగుంటుంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ పడింది సార్, ఏదైతే ఆ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయో. బట్ మోర్ దాన్ దట్ ఎమోషనల్లీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి డిఫెండ్ చేసేందుకు లేట్ టైం డిలే అయిందో ఆ లోపల ఆ డ్యామేజ్ జరిగిపోయింది. ఎమోషనల్లీ దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కూటమికి ఆబ్వియస్గా బలంగా ఉంది. అది నిజమా రైటా రాంగా పక్కన పెడదాం. బట్ బలంగా ఎమోషనల్గా మాట్లాడేదానికి ఇంకా ఇది కూడా లేదు అని అవతలను కన్విన్స్ చేసేదానికి, వాదించేదానికి, న్యూట్రల్గా ఉన్నవాడిని కొంచెం ఇటు పక్క షిఫ్ట్ చేసుకునేదానికి అది బాగా ఉపయోగపడింది సార్. ఈసారి ఆల్మోస్ట్ మీరు ఏ అనౌన్స్ చేస్తున్నారో అది కంపల్సరీ జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ ట్రెండ్ ఇంకా ఎన్ని ఎలక్షన్ వరకు ఉంటుందంటారు? ఎప్పుడు ట్రెండ్ కంటిన్యూస్గా ఈ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక 20 సంవత్సరాలు మనమే ఉందాం, లేదా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు టీడీపీ ఉంటుంది ఒక 20 సంవత్సరాలు అయితే ఉండదు, అలా ఉండదు. కానీ ఇప్పుడు జరిగిన అరాచకానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది మీ అభిప్రాయం సార్. అరాచకము లేకపోతే అభిమానము అనేది నేను కమెంట్ చేయడానికి రైట్ పర్సన్ కాదు. బికాస్ ఐ విల్ స్టాండ్ ఆన్ ద న్యూట్రల్ పార్ట్. మేము దానికి ఎమోషనల్గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని, ఇక్కడ టీడీపీ గెలవాలని, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని కోరుకోని బలంగా ప్రజలు నమ్ముతున్నారు. ప్లస్ ఆ భావనలో ఉంటున్నారు కాబట్టి ఇంతమంది కనెక్ట్ అవుతున్నారు. మీకు ఒకసారి 1991లో మీకు ఎక్కువ మంది నాకంటే సీనియర్స్ కాబట్టి ఎగ్జాంపుల్ గుర్తే ఉంటుంది.
మనకు పక్కనే ఉన్న తమిళనాడులో జయలలిత గారి ఆ ఇన్సిడెంట్ అసెంబ్లీలో జరిగినప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి డిఎంకేకి 1-2 సీట్లు మాత్రమే వచ్చాయి. మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎవరండి సిట్టింగ్ గవర్నమెంట్ అక్కడ? అదే డిఎంకే. సో లోకల్ పార్టీలు ఒకసారి పడిపోతే పూర్తిగా పడిపోతాయని ఇంక మళ్ళీ లేవని లేకపోతే అలా ఉండదు సార్. మామూలుగా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకొని దాన్ని డెవలప్ చేసుకుంటే మళ్ళీ 10కి ఎదగచ్చు ఎవరైనా కానీ. జనసేనకి పోయినసారి ఒక సీటు కూడా రాదు కదా, ఈసారి ఒట్టగలుస్తారు అనేది అట్లా ఏ కమిటీ అయినా సరే ఇంకా అయిపోయింది, ఇంకా పార్టీ లేదని లేదు. నాయకత్వ లక్షణాలు వాళ్ళు తీసుకొని అవతలలో ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళగలిగితే 3 years బ్యాక్ టీడీపీకి ఏం కాన్ఫిడెన్స్ ఉందండి గెలుస్తామని? మళ్ళీ పుంజుకున్నారు కదా. సో ఏ పార్టీ అయినా పుంజుకోవచ్చు, ఏ ఏ ఏ విషయం అయినా సరే ముందుకు తీసుకెళ్ళేదానికి ఉంటుంది. ఆ పరిస్థితులు ఉంటే దాన్ని ఇంకా చేజిక్కించుకునేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు ఆంధ్ర రెసిడెన్స్ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి బాగా ఓటింగ్ వేశారు, అంటే హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పడింది. దీని కూటమి కారణమా లేదంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన పాలన కారణమా? సేమ్ ఫ్యాక్టర్స్ ఇందా చెప్పినట్టే అవి ఇక్కడ రిపీట్ అవుతాయి. ఆబ్వియస్లీ కూటమి కట్టుతున్నటువంటి వాటిలో అడ్వాంటేజ్ ఉంది. బట్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లూజ్ అయిందంటే ఇఫ్ యూ ఓన్ ఫర్ 151 సీట్స్ ఎనీ పార్టీ ఒక 151 సీట్లు ఉంటే అపోజిషన్ లేకుండా అట్లీస్ట్ 10 years పాటు కంటిన్యూ చేసి అంటే గోల్డెన్ ఆపర్చునిటీ. 151 మంది ఎమ్మెల్యేలు, దాని నుంచి ఒక బెస్ట్ మినిస్టర్స్ మీరు తీసుకుంటూ మీరు పీపుల్స్తో ఎమోషనల్ కనెక్షన్ ఉండి ప్రతి జిల్లా ప్రజలతో మీరు కనెక్టెడ్గా ఉండి, ప్రజలతో అంటే నాయకులతో ఎమ్మెల్యేతో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేతో కలిసినప్పుడు ఆయనతో పాటు వచ్చే ప్రజలు వాళ్ళు కనెక్టెడ్గా ఉండి ఎమోషనల్ కనెక్షన్లో ఫెయిల్ అయ్యారు. అలాగే మినిస్ట్రీస్ వచ్చిన రిప్రజెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు చూసి ఇది ఇలా ఉండాలి మినిస్ట్రీస్ అంటే అన్న రిప్రజెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. ఇంకా ఇందాక చెప్పుకున్నటువంటి రోడ్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళు బలంగా ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కరు ఎఫెక్ట్ ఇవ్వచ్చు. మీరు రోజు బైక్ వేసుకొని మీకు ఊరు నుంచి ఆఫీస్కో, స్కూల్కో లేకపోతే ఎక్కడికో పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఈసారి మటుకు వేయకూడదని ఒక బలంగా నిర్ణయం తీసుకోవచ్చు. పోయినసారి వైసీపీకి వేసిన అతను వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్. పోయినసారి టీడీపీకి నేను బలంగా టీడీపీ, నేను కోరు అభిమాని, నాకు చంద్రబాబు మించి ఇంకెవరు లేడు, అతను మించిన దేవుడు లేడు అన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి అభిమానించే ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ వల్ల డిఫరెన్స్ కాదు, ఇక్కడి నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ వల్ల మేజర్ డిఫరెన్స్ వస్తుంది ఆబ్వియస్లీ. సరే, ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే వేరే వాళ్ళకి అవకాశం ఎవరా చెప్పండి, అడగండి. ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే విధ్వంసకరంగా ఎలక్షన్లు జరిగినాయి. ముఖ్యంగా పల్నాడు, చిత్తూరు జిల్లా వచ్చేసరికి మరీ దారుణంగా జరిగాయి. సో ఆ టైంలో ఓటింగ్ మొత్తం ఎటుమల్లి ఉంటుంది సార్. విధ్వంసకరంగా అన్న మీరు వాడిన పదానికి ఒక కెమెరాలు ఇప్పుడు నేను క్లోజ్గా చూస్తాను, నేను ఒక్కడే కనపడుతున్నా సార్, మీరంతా కనపడలేదు ఇక్కడ కెమెరాలతో చూసే వాళ్ళకి. బట్ యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది. సో కెమెరాలు కూడా ఒక దగ్గర ఇష్యూ జరుగుతుంటే అక్కడ క్లోజప్లో ఒక నియోజకవర్గంలో ఒక బూత్లో జరుగుతుంది. దాదాపుగా 3 కోట్ల పైన ఓట్లు వేసినప్పుడు 3 కోట్లలో ఇన్ని ఇష్యూస్ జరిగినాయి సార్ మనకు. సో మోస్ట్లీ మీకు ఒక వైలెంట్ ఇష్యూ జరిగింది కాదంటలేదు, బట్ మోస్ట్లీ చాలా ప్రశాంతంగా ఇంతమంది రకరకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల ఫీలింగ్స్ ముందు టీడీపీ ఓటు నిలబడ్డాడు, వెనకాల జనసేన నిలబడ్డాడు, మధ్యలో వైఎస్ఆర్సీ ఎక్కడ కొట్టుకుంది లేదు. అందరూ లైన్లో నిలబడి ఇప్పుడు సమాజం చాలా పాజిటివ్గానే వెళ్తుంది. మనం ఒక అంశాన్ని పట్టుకొని మొత్తం అలాగే ఉంటుంది, ఎవరికి రేప్ జరిగింది కాబట్టి సమాజం అంతా రేపిస్టులు అయిపోయారు అనడం కరెక్ట్ కాదు. ఒక అంశాలు అప్పుడు ఇంతమంది 3 కోట్ల 30 లక్షల చిల్లర మంది ఓట్లు వేసినప్పుడు 1-2 ఇన్సిడెంట్లో పోయిందంటే చాలా అద్భుతంగా జరిగినట్టు. మనం దాన్ని కాదు జరగలేదంటే మనం అవమానించుకున్నట్టు. మనం 75 సంవత్సరాల తర్వాత మనం సాధించిందని. మోస్ట్లీ పాజిటివ్ కేసెస్. గుడ్ ఈవినింగ్ సార్. సర్వే శాంపిల్స్ మీరు ఎట్లా కలెక్ట్ చేశారండి? యాక్చువల్గా ఏ టైప్ ఆఫ్ సర్వేస్ చేశారు మీరు? ఇది నేను చెప్తాను సార్. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను సార్ ఓవరాల్ ప్యాటర్న్ అనేది. సో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ వన్ మోర్ టైమ్ ఐ రిపీట్. చాలామంది శాంపుల్ సైజ్ అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. ఇప్పుడు నేను 20 లక్షల శాంపుల్స్ తీసుకున్నామండి మేము. ఇప్పుడు ఎవరు వెరిఫై చేస్తారు 20 లక్షల శాంపుల్స్ తీసుకున్నామని? 10 లక్షలు, 5 లక్షలు. శాంపుల్ సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు సార్. ఏ సర్వే సంస్థ అయినా సరే 1% మించి 2% మించి తీసుకోలేదు, అంతకు మించి. అంటే 4,000 మ్యాక్సిమం. అంటే నా క్వశ్చన్ మీరు ఎలా కలెక్ట్ చేశారంటే ఐవీఆర్ ద్వారా కలెక్ట్ చేశారా లేకపోతే? చెప్తాను సార్, నాకు అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. సో 4,000 శాంపుల్స్ అంటే ఓన్లీ శాంప్లింగ్ సైజు మాత్రమే కరెక్ట్ కాదు, దాని ముందు మాకు ఇంకో ఎక్స్ట్రా 4 లేయర్లు ఉన్నాయి. సో ఇనిషియల్గా 175 నియోజకవర్గాలు కేకే అనేవాడికి బ్రాండింగ్ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్లో కేకే అనే సంస్థ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఐడియా ఉంది. కాబట్టి పోయినసారి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఈసారి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి తక్కువ శాంపుల్స్లో అంటే 500 నుంచి 1000 శాంపుల్స్లో మీరు 175 నియోజకవర్గాల్లో కనీసం ఈ 55 నియోజకవర్గాల్లో ఇంకా ఫైట్ లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరిని పెట్టినా, ఎక్సెప్షనల్ కేసెస్ కానీ అని 55 నియోజకవర్గాలు మీరు తిరిగి సర్వే చేసినా కానీ తెలిసిపోద్ది. సో ఒక 55 అలా మేము క్లియర్ చేయగలిగాం. తర్వాత మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మీరు అవుట్ సోర్సింగ్ మాకు ఇచ్చారనుకోండి, అంటే ఆర్డర్ ఇచ్చారనుకోండి మాకు ఎమ్మెల్యే గారిని, నాకు విలేజ్ వార్ రిపోర్ట్ కావాలి కేకే అని, దానికి ఇంత అమౌంట్ అని పెడతాం.
సో అమౌంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి మేము కంప్లీట్ ఒక జిల్లాకి అవుట్సోర్సింగ్లా కంపెనీ పెట్టుకుని వాళ్ళకి ఇస్తుంటాం. వాళ్ళకి ఈ 4,000 శాంపుల్స్ ఇస్తారు. మేము మోస్ట్లీ డేటా సైన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఎమోషనల్ డేటా, ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇదని మాకు వచ్చే శాంప్లింగ్ రిపోర్టు, మాకు వచ్చిన డేటా సైన్స్ రిపోర్టు, అలాగే మాకు వచ్చినటువంటి స్లీపర్ సెల్స్. ఇప్పుడు రవి గారు ఉన్నారు, రవి గారు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటంటే ఈ 20 విలేజ్లో ఇలా ఉందండి, ఈ 40 విలేజ్లో ఇలా ఉందండి. కొంతమంది అమౌంట్ పే చేసుకుని తీసుకునే స్లీపర్ సెల్స్ ఉన్నారు, మామూలుగా చాలా పెద్ద స్థాయిలో ఉండి బట్ వాళ్ళకి ప్యాషన్ అనమాట. మీకు విలేజ్లో ప్రతి విలేజ్లో ఒకరు ఇద్దరు ప్యాషనేట్గా వర్క్ చేస్తుంటారు. రాజకీయాలు డబ్బుల కోసమే చేస్తారనే వాళ్ళు కాదండి, ప్యాషనేట్గా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ 3 లేయర్స్ కంబైన్డ్గా చేసి లాస్ట్లో 1 or 2 times మేము కూడా వెరిఫై చేసి ఓవరాల్గా ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు తక్కువ శాంపుల్స్ తీసుకుంటాం ఆర్డర్ ఇచ్చినప్పుడే. ఇది మేము కేకే సర్వీస్ అనే సంస్థ ప్రజలను ఉద్ధరించేదానికి, ఈ విధంగా లాస్ట్లో 170 నియోజకవర్గాలు చెప్పేదానికి కాదు. 100% అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఇది కేవలం ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, మినిస్టర్లకి లేదా వాళ్ళతో పాటు ఎవరైనా ట్రావెల్ అవుతున్న వాళ్ళకి సర్వే చేసి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి కరెక్ట్ చేసుకోండి అని. బట్ అట్ ది సేమ్ టైం ఒక బ్రాండింగ్ పెంచుకునేదానికి, ఒక వాల్యూ పెంచుకునేదానికి 170 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో చెప్తాం అంతే. బైపర్కేషన్ అయిన తర్వాత 14లో ఎలక్షన్ జరిగింది, ఆ తర్వాత 19లో ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు 24లో ఎలక్షన్ జరిగింది. ఈ 3 ఎలక్షన్లలో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్కు గత 2 ఎలక్షన్లకు డిఫరెన్స్ ఏం గమనించారు ఓటర్ మూడ్లో? 2014లో ఫస్ట్ టైం మన స్టేట్ 2 భాగాలుగా డివైడ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే నేను వీళ్ళని డివైడ్ చేస్తున్నాను సార్. ఎప్పటికైనా జగనే, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేద్దాం. ఈ మధ్య సెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం ఫీల్ అయ్యారంటే స్టేట్ డివైడ్ అయింది, ఇది ఫ్రెష్గా వచ్చిన స్టేటు, దీనికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ రాదర్ దాన్ జగన్ గారు ఉంటే బాగుంటుందని మోస్ట్, అంటే ఒక 1 or 2% దాటగలిగారు అంతే కదా ఇద్దరి మధ్య ఉన్న ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్లో. సో మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఫీల్డ్ దట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అని చెప్పి. అట్ ది సేమ్ టైం మళ్ళీ 14 మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఏదైతే పథకాలు చూసారో కంటిన్యూస్గా, అది రుణమాఫీలు కావచ్చు, లేకపోతే నీరు చెట్టు కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలకు కావచ్చు, ఇంకా రకరకాల, ఈ ప్యాటర్న్ కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది అని అప్పుడు ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయింది ఇటుపక్కి, కొంచెం షిఫ్ట్ అయ్యి ప్లస్ అట్ ది సేమ్ టైం జనసేన సెపరేట్గా పోటీ చేసింది. ఎప్పుడైతే మీకు ఓట్ బ్యాంకింగ్ సెపరేట్గా పోటీ చేసిందో ఆబ్వియస్గా హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ జనసేన జతకట్టింది, అలాగే బీజేపీ జతకట్టింది, సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు జతకట్టడానికి ఇప్పుడు జతకట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసేసారు. సో అక్కడి నుంచి వచ్చే నెగిటివిటీ వచ్చింది, ఇంతకుముందు చూడలేదు. అప్పటి నుంచి నెగిటివ్ పాజిటివ్ లేదు, ఎక్స్పెక్టేషన్ చేస్తారేమో అనేది. ఇప్పుడు నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఆ నెగిటివిటీ ప్లస్ 10% యాడ్ అయిపోతుంది. అందుకే మీకు ఇప్పుడు చూడబోయే నెంబర్లో అంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. ఏంటండి పునరాలోచనలో పడ్డారంటారా? దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారా? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ కూడా మీరు చూసుకుంటారు ఎంత షాకింగ్గా ఉంటాయో. ఓటర్స్ అందరూ పునరాలోచనలు కాదు సార్, ఆ మధ్యలో ఉన్న సెక్షన్లో 10-15% డిఫరెన్స్ వస్తే మీకు హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ మోర్ దెన్ ఒక 35% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, స్టిల్ ఆ 35% దే ఆర్ విత్ జగన్ అనే కదా. ఏముంది ఇక్కడ కూటమి మొత్తం ముగ్గురు కలిసిన ఒక 35% ఓట్ బ్యాంకింగ్ తను స్టిక్ ఆన్ అవ్వగలిగారు. లెట్స్ మినిమం చెప్తున్నాను. బికాస్ ద 35% బిలీవ్ దట్ నేను జగన్తో పాటే ఉంటున్నాను అన్నాను. అంత మాత్రం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనలేము. వీ హ్యావ్ టు గివ్ వాల్యూ. 1% పడినా 2% పడినా ఎవరికి పడినా ఆ పర్సెంట్ వాళ్ళకు ఉంది వాల్యూ. సార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గతంలో భీమవరం గాజువాక పోటీ చేశారు, ఇప్పుడు పిఠాపురం పోటీ చేశారు. మెజారిటీ మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే ఎక్కువ వస్తుంది, ఇప్పుడు పిఠాపురం ఎక్కువ వస్తుందా? యాక్చువల్లీ రైట్ చాయిస్ అయితే భీమవరం సార్. మీకు ఎప్పుడైతే ఒక లీడర్కి సేమ్ గ్రూప్లోనే సేమ్లో గెలవకుండా అదర్ గ్రూప్లో భీమవరం అనే దగ్గర గెలుచుంటే ఇంకా ఎక్కువ ఉండేది. మీరిద్దరు 2 కంపారిజన్ మాత్రమే చెప్తున్నాను. పిఠాపురంలో గెలుస్తారు, భీమవరంలో గెలుస్తారు. బట్ వేరే అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడుతూ ఉండి ఇండియాలో ఉన్న క్రికెట్ ఆడి గెలిచడానికి ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో గెలిచేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టీంలే కావచ్చు, పిచ్ తేడా ఉన్నప్పుడు అక్కడ మోర్ రెప్యుటేషన్ ఉంటుంది కదా. ఇక్కడ ఆబ్వియస్లీ పిఠాపురం సేఫెస్ట్ పిచ్ అనమాట పవన్ కళ్యాణ్ గారికి. భీమవరం అయితే ఇంకా చూసేదానికి హైప్ ఎక్కువ వచ్చుండేది. అంటే ఇప్పుడు భీమవరం మాట వచ్చింది కాబట్టి ఈరోజు మన రాష్ట్రం మొత్తము వైసీపీ వాళ్ళు డిపెండ్ అయింది. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఓన్లీ రూరల్ ఏరియాలో టోటల్ ఓట్లు మాకే పడ్డాయి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? నేను చాలాసార్లు చెప్పాను సార్, ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఓట్ బ్యాంకింగ్, అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అంటూ ఏం లేదు. రంపచోడవరంలో వెళ్ళి నేను సరుకులు తెచ్చుకోవాలనుకునేవాడికి రంపచోడవరమే టౌను. రాప్తాడులో వెళ్ళి నేను ఏమైనా సరుకులో పనో ఆడ ఉద్యోగం చేస్తున్నా నాకు రాప్తాడే టౌను. ఇప్పుడు మీ పర్స్పెక్టివ్లో విజయవాడ వాడికి రాప్తాడు, రంపచోడవరం విలేజ్ కావచ్చు.
విలేజ్కి రూరల్కి ల్యాండ్ పరంగా అక్కడ పొలాలు ఉంటాయి, ఇక్కడ పొలాలు ఉండవు, లేకపోతే అక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇక్కడ అవి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ మెంటాలిటీ పరంగా ఒక 10 ఏళ్ళ నుంచి మనం యూట్యూబ్ చూస్తుంటే ఎక్కడో ఇక్కడ 20 సంవత్సరాలు జీవించి అక్కడికి అమెరికా వెళ్ళినప్పుడు కూడా కంపేర్ చేసినా కానీ స్టిల్ అదే వీడియోస్ చూస్తుంటాడు, అదే క్యాస్ట్ ఫీలింగ్తో ఉంటాడు, అదే భావజాలంతో ఉంటాడు, మనోళ్ళు రావాలని ఇలా రకరకాల ప్రయత్నాలు ఇదే ఉంటాడు. సో ఇప్పుడు రూరల్ అర్బన్ అనే మైండ్ సెట్ పోయి ఫోన్లు వచ్చాక మొత్తం ఈక్వలైజ్డ్గా అయిందని. మేబీ వేషధారణలో లుంగీకి ప్యాంట్కి వాటికి తేడా ఉండొచ్చు. కానీ ఓకే సార్, మనం స్టార్ట్ చేద్దాం. సురేష్ యా ప్లీజ్. మీ సర్వే పరంగా బీజేపీని ఏపీ పీపుల్ నమ్మారా లేదా ఈసారి? మధ్యలో బీజేపీ ఎటువంటి సహకారం చేయలేదు స్టేట్కి అని 2000 డివిజన్ కాడ నుంచి మొన్నటి వరకు బాగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మీరు చేసిన ఈ సర్వేలో ఈ ఓటింగ్ ఈ యొక్క దీంట్లో బీజేపీని నమ్మారా లేదా పీపుల్? ఇప్పుడు చాలామంది మనం కన్ఫ్యూజ్ అయ్యండి సార్. బీజేపీకి లెట్స్ అజ్యూమ్ 1% వచ్చింది అనుకోండి. దట్ డజంట్ మీన్ దట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని నమ్మేవాళ్ళు, బీజేపీ సిద్ధాంతాలను ఫాలో అయ్యేవాళ్ళు 1% ఉన్నట్టే కాదు. ఇప్పుడు పోటాపోటీగా ఉందనుకోండి, ఒక రకంగా ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీకి ఇన్ని సీట్లు రాబోతున్నాయి అంటే అందరూ బీజేపీకనే కాదు కదా. సో మీకు ఆ కాంబినేషను, ఆ ఫ్లో ఈక్వల్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద డిస్కషన్ లేదు, డిబేట్ లేదు, దాని మీద ఓట్ బ్యాంకింగ్ లేదు. అది గడిచిన గతంలాగే భావిస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, బీజేపీకి సపోర్టు, బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో లేవు. థ్యాంక్ యూ సార్. సో బిఫోర్ స్టార్టింగ్ ఒక 2 minutes నేను ఇంట్రడక్షన్ చెప్తానండి. కేకే సర్వీస్ అనేది ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు మేము ప్రతిరోజు